బాయ్‌కాట్ కాంతారా అని చెప్పి ఏదైతే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుందో, దాని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. స్పందించి ఆ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం నుంచి జీవో కూడా జారీ చేయడం జరిగింది. అయితే రీసెంట్‌గా గత కొద్ది రోజులుగా ఏదైతే సోషల్ మీడియాలో బాయ్‌కాట్ కాంతారా అని చెప్పి విపరీతంగా దాదాపుగా 1,00,000 పోస్టులకు పైగా అంటే 1,00,000 పోస్టులకు పైగా ట్రోల్ చేయడంతో అందరి హీరోలకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, రవితేజ గారి ఫ్యాన్స్ అండ్ మెయిన్‌గా వెంకటేష్ గారి ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే గత 2, 3 సంవత్సరాల నుంచి కూడా మన తెలుగు సినిమాలు ఏవైతే ఉన్నాయో కన్నడంలో డబ్బింగ్‌లో అక్కడ రిలీజ్ అవుతునేటప్పుడు అక్కడ అభిమానులు ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటారో అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఇక్కడ రిలీజ్ అయిన తెలుగు సినిమాల్ని అక్కడ కన్నడంలో వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించడంతో పాటు చాలా మంది కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించే గాని, కల్కికి వస్తున్న సినిమాకి సంబంధించే గాని, గేమ్ చేంజర్‌కి వస్తున్న సినిమాకి సంబంధించే గాని ఆ సినిమా పోస్టర్‌లు చింపేయడాలు, ఆ పోస్టర్‌ల మీద బ్లాక్ పెయింట్ వేయడాలు ఇలా రకరకాలుగా చేయడం జరిగింది. రీసెంట్‌గా వచ్చిన ఓజీ అండ్ హరిహర వీరమల్లు కూడా అక్కడ జరుగుతున్న సెలబ్రేషన్స్‌ని చేసుకోవద్దని చెప్పి స్థానికంగా ఉన్న కన్నడం భాష మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. అంటే కన్నడంలో ప్రెజెంట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నడ సాంప్రదాయాలు పాటించాలి, కన్నడ మాతృభాషనే మాట్లాడాలి తప్పితే ఇతర భాషలు, ఇతర సంస్కృతులు, ఇతర వ్యక్తులకు సంబంధించినవి ఏవి కూడా పాటించకూడదని చెప్పి అక్కడ ఒక రకంగా ప్రాంతీయవాదం అనే వివాదాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. అయితే అప్పటి నుంచి కూడా గతంలో కల్కి అండ్ మెయిన్‌గా సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, ఓజీ ఇంకా వేరే వేరే సినిమాలతో సహా చాలా సినిమాలు అయితే వ్యతిరేకించారు కాబట్టి ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న అందరి ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా బాయ్‌కాట్ కాంతారా అని చెప్పి కన్నడం సినిమా తెలుగులో రిలీజ్ అవ్వడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఈ సినిమాని వ్యతిరేకించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడడం జరిగింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవ్వడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులందరికీ కూడా మిగతా హీరో అభిమానులందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది. వాళ్ళు వ్యతిరేకించారని చెప్పి మనం అలా వ్యతిరేకించడం తప్పు. ఖచ్చితంగా వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. ఎవరు కూడా బాయ్‌కాట్ కాంతారా చేయవద్దు. ఆ సినిమాని ఆదరించండి, సినిమాని చూడండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ప్రత్యేకించి చెప్పడం జరిగింది. దాంతో పాటు సినిమాకి ప్రీమియర్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దాంతో పాటు సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. సింగిల్ స్క్రీన్ మీద రూ. 75 అండ్ మెయిన్‌గా మల్టీప్లెక్స్ మీద రూ. 100 ఉండే విధంగా రేపు అక్టోబర్ 2వ తారీఖు నుంచి దాదాపుగా అక్టోబర్ 12వ తారీఖు వరకు సుమారు 10 రోజుల పాటు ఈ రేట్లు ఇలాగే ఉంటాయని చెప్పి ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బాయ్‌కాట్ కాంతారాని ఏదైతే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుందో, ముఖ్యంగా హంబుల్ మూవీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్‌కి సపోర్ట్ చేసే విధంగా కాంతారా 2 మూవీకి సపోర్ట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయితే జరిగింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఈ సినిమా దెబ్బైపోతుంది, ఈ సినిమా ఖచ్చితంగా లాస్ అవుతుంది అని చెప్పి చాలా మంది కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సినిమాలు అయితే బాయ్‌కాట్ జరిగాయి. కానీ ఇంత విపరీతంగా ఇంత వ్యతిరేకత అనేది ఎప్పుడు రాలేదు. అది కూడా తెలుగు సినిమాల మీద ఎక్కువగా బాయ్‌కాట్ జరిగింది. కానీ ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు అనేవి ఫస్ట్ టైం బాయ్‌కాట్ జరగడం, అది కూడా ఇంత బలంగా జరగడంతో ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి ఎంతో కొంత సినిమాకి మైనస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మూవీ టీం ముందు నుంచే కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి విషయం గురించి కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. పైగా రీసెంట్‌గా కాంతారా మూవీ హీరో అయిన రిషబ్ శెట్టి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు ఆయన తెలుగులో మాట్లాడడం మానేసి కన్నడంలో మాట్లాడారని చెప్పి అదొక వివాదం అనేది రాజుకుంది. అయితే ఆ తర్వాత దాని గురించి కూడా కొంత క్లారిటీ ఇస్తూ వేరొక స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు తెలుగు ప్రజలందరికీ కూడా, తెలుగు అభిమానులందరికీ కూడా క్షమాపణలు చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే బాయ్‌కాట్ కాంతారా అని ఏదైతే విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందో దానిని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా బాయ్‌కాట్ కాంతారా చేయవద్దని చెప్పి అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం తరపు నుంచి జీవో కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది.